నామములో చేరివచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు 16వ కీర్తన 4వ చరణాన్ని అందరము కలిసి చదువుకుందాము. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను. దావీదు రచించినటువంటి కీర్తన ఇది. పైన వ్రాయబడినది. దావీదు కీర్తనలన్నిటిని మనము గమనించినప్పుడు దావీదు రాసిన కీర్తనలన్నీ కూడా దేవుని మీద ఎలా ఆధారపడాలో చక్కగా అర్థమవుతుంది. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని ఉన్నా దేవుని మీద ఎలాగున ఆధారపడాలో నేర్పించే ఒక ఏకైక భక్తుడు కీర్తనల గ్రంథంలో దావీదే అని చెప్పాలి. ఏ రీతిగా ఆధారపడతాడు, ఏ రీతిగా దేవుని నమ్ముతాడు, కష్టములో సుఖములో, వ్యాధిలో బాధలో ఏ రీతిగా దేవుని మీద ఆధారపడతాడో చక్కగా మనకిక్కడ వివరించబడుతుంది. ఈ పైనుండి మనం గమనిస్తే, దేవాన్ని శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. అంటే నీవే దేవుడవు, నీకంటే ఈ లోకంలో క్షేమం ఎక్కడ కూడా లేదు, ఇక నిన్ను మించిన వాడు లేరు, నీవుంటే నాకు చాలు అనే భావనతో ఈ కీర్తన రాస్తూ ఇంకా క్రింద అంటాడు, నేనిలాగందును, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ఎవరు శ్రేష్ఠులు? భూమి మీద ఉన్నటువంటి, మనమేమనుకుంటాం, చచ్చినోడు బాగా చచ్చిండు, వాడే బెటరు కదా. వాస్తవమే. ఈ లోకంలో ఉండే సమస్యలు, వ్యాధులు, బాధలు, చింత ఉండదు కనుక వాళ్ళే శ్రేష్ఠులు. అదే క్రమంలో భూమి మీద ఉండేటటువంటి భక్తులు ఇంకా శ్రేష్టమైనటువంటి వారు. దేవుని స్తుతించి ఆరాధించి దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా నిలబడేటటువంటి మహా గొప్ప ధన్యత, భాగ్యము భూమి మీద ఉండేటటువంటి భక్తులకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందుకని నేను ఇలాగందును, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టులు అని చెప్తూ అంటున్నటువంటి మాట, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అంటున్నాడు. ఈ మాట మనము చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి, దేవుని సన్నిధానములో ఈ మాటలు వింటున్నటువంటి మనము ఆలకించవలసిన ఆత్మీయ సత్యం ఏమనగా, దేవుడు లోకము, దేవుడు మరి వట్టి విగ్రహారాధన ఏది కావాలని ఈ రోజున దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు. భక్తుడైన దావీదు చెప్తా ఉన్నాడు, యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఎందుకంటే వారు అర్పించు రక్త పానీయార్పణలు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులు నెత్తను. నేనైతే ఏ విధమైన విగ్రహారాధన చేయను. నాకు ఒకే దేవుడు, ఆయన యెహోవా, ఆయన నేను సేవిస్తాను, ఆయన కొరకు నేను నమ్మకముగా బ్రతుకుతాను, ఆయన నాకు సహాయం చేస్తాడనేటువంటి భావనతో ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి నిర్గమకాండం 23వ అధ్యాయం 13వ వచనము చదవండి. నిర్గమకాండం 23వ అధ్యాయము 13వ వచనము. ఇరవై 23వ అధ్యాయం 13వ వచనం నిర్గమకాండము. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ్యతగదు అని ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది. సిగ్నల్ అర్థం
రైట్. నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు మీరు ఉచ్చరింపకూడదు, మీ నోట నుండి రానియకూడదు అంటున్నాడు. మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. ఉదయం చెప్పాను కదా, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఏంటి? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఈ లోకములో ఏమీ లేదు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రశ్న వేయబడింది శారాకు. ఏమన్నా ఉందంటారా? ఏమీ లేదు. ఈ విగ్రహాలను అమ్ముకుంటున్నటువంటి ఇదిగో భక్తుడైనటువంటి, ఈ రోజున విశ్వాసులకు తండ్రి అయినటువంటి ఆనాటి అబ్రహాము విగ్రహాలను అమ్ముకుంటూ, బొమ్మలుగా చేసి అమ్ముకుంటున్నటువంటి వ్యక్తికి ఈ నిజమైన దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నీవు నన్ను వెంబడిస్తే నేను గొప్ప జనముగా చేస్తాను, నేను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాను, నిన్ను హెచ్చిస్తాను, నీ జీవితాన్ని సరైనటువంటి పద్ధతిలో నేను నడిపిస్తాను, నేను చెప్పినట్టు చేయమని చెప్పినప్పుడు ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి నిజమైన దేవుణ్ణి పట్టుకొని మరణము వరకు నమ్మకముగా జీవించి ఈ రోజున అనేక జనములకు, విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు, నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ప్రేమణ దోంబిళ్ళారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున చాలామంది జీవితంలో కొన్ని విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు అనంటే మనము వేరే దేవుళ్ళు అని మాత్రమే అనుకోనక్కర్లేదు. కొన్ని వస్తువులను కూడా విగ్రహాలుగా మార్చుకుంటూ ఉన్నారు జనాలు ఈ రోజున. డబ్బు ఒక విగ్రహం. పొద్దున్న లేచి ప్రార్థన చేయడం శాత కాదు, ఒక 10 రూపాయల నోటు కింద పడిందంటే దాన్ని తీసి ఇట్టా అద్దుకుంటాడు. మోకరించి 10 నిమిషాల పాటు మండి ప్రార్థన చేయాలంటే చేత కాదు. రూపాయి కాయను పడని మొక్కుతాడా మొక్కరా? దేవుడా, రూపాయి దేవుడా, అయ్యా ఆకలి అవుతుందని పొట్ట చేత పట్టుకొని ఎవడన్నా వస్తే రూపాయి దానం చేయడం శాత కాదు. ట్రైన్లో వెళ్ళినప్పుడు చిల్లర చల్లుతారు నదిలో. ఇప్పుడు పెద్ద కోటీశ్వరం లాగా పక్కన ఆకలితో అలమటిస్తే రూపాయి ఇవ్వడం శాత కాదు. బుక్కడు బో పెట్టరు. కొన్ని విచిత్రమైనటువంటి పద్ధతులకు అలవాటు పడిపోయారు మనుషులు. ఎవరిని మొక్కాలో, ఎవరిని మొక్కకూడదో, దేనికి ప్రాధాన్యతనివ్వాలో, దేనికి ప్రాధాన్యతనివ్వకూడదో ఇంకా అర్థం కాలేనటువంటి దుస్థితిలోనే మిగిలిపోతా ఉన్నారు. ఇదిగో ఇక్కడ రాయబడతా ఉన్నటువంటి మాట, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి. నిజమైన దేవుని మీరు నమ్మకముగా సేవించండి, మరి ఏ జైలుకి మీరు పోనక్కర్లేదు. నేను ఎవరి గురించి నేను మాట్లాడనక్కర్లేదు, కానీ చాలామంది ఇటు ప్రార్థన చేస్తూనే మరియమ్మకు మొక్కేస్తారు. విగ్రహాలు అక్కర్లేదండి. ఇక్కడ నీకు దేవుని సన్నిధి ఉంటుంది. దేవుడు విగ్రహము కనబడకపోవచ్చు. నువ్వు నిగ్రహముగా స్థిరమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే దేవుని సన్నిధి నీ దగ్గరికి దిగి వస్తుంది. దావీదుకు తెలుసు, దావీదుకు అర్థమైంది. ఈనాటి విశ్వాసులకు ఇంకా అర్థం కావడం లేదు. ఈరోజు ఇంకా గొప్ప విగ్రహాలు ఎవరంటే దైవ సేవకులే, మందిరాలే, కొన్ని స్థలాలే. వాళ్ళే దేవుని కంటే ఎక్కువైపోతూ ఉన్నారు, ఇంకో దేవుడిగా మారిపోతూ ఉన్నారు. వస్తువులను కూడా విగ్రహముగా మార్చేటటువంటి దుస్థితిలోనికి నేటి సమాజము దిగజారిపోయింది. అందుకే వ్రాయబడినటువంటి మాట, యెహోవాను విసర్జించి వేరొకరు అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వారిలాగా నేను రక్తపానీయ అర్పణలు అర్పించను.
వారి పేర్లు కూడా నా నోట ఎత్తను. నేను దేవుని మాత్రమే సేవిస్తాను, యెహోవా కొరకు నేను నిలబడతాను. బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమని కొత్త నిబంధనలో పౌలు అంటే ఆయన చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు. పాత నిబంధనలో ఆయన చెప్పలేదు, కానీ ఆయన ఇంటెన్షన్ అంతా అదే. వారి పేర్లు నేను ఎత్తను. నాకు ఒకే దేవుడు, ఒకే విశ్వాసం. నేను సచ్చినా బ్రతికినా ఈ దేవుని కొరకు బ్రతుకుతా, చనిపోతే ఈ దేవుని కొరకు చనిపోతా అనే రోషము కలిగిన దేవుని సేవకుడు, భక్తుడు. ఈ రోజున అలాంటి వాళ్ళు ఉన్నారా? ఆదివారం ఒక భక్తి చేస్తారు, సోమవారం ఒక భక్తి చేస్తారు. సగం సగం భక్తి, సగం సగం విశ్వాసం, సగం సగం అన్ని సగమే. ఒకవేళ ప్రార్థనలకు వెళ్ళినా ఏ ప్రార్థనలో సరిగా ఉండరు. ఈ ప్రార్థన సగం చేస్తారు, మళ్ళీ కర్నూలు ప్రార్థన సగం చేస్తారు. ఇప్పుడు శాలలు వచ్చినాయి, అన్ని శాలలే. పెద్ద పెద్ద శాలలు పోయినాయి, ఇప్పుడు చిన్న చిన్న శాలలు వచ్చినాయి. అవి ఆదివారం నడపరు, వాళ్ళు సావులు చేయరు, వాళ్ళు బర్త్డేలు చేయరు, వాళ్ళు ఈ దినాలు చేయరు. మనకు అవి అవద్దు. మనకి చిన్న పాస్టర్ ఉన్నాడు కదా, వాళ్ళు పెద్ద పాస్టర్లు అవి ఎందుకు చేస్తారు? ప్రేమణ దోం బిడ్లారా, కొన్ని విగ్రహాలుగా చేసుకుంటా ఉన్నారు. ఒకదానికి అలవాటు లేకుండా పోతా ఉన్నారు. ఇది రాయబడినటువంటి మాట చూడండి. ఇంకో మాట చదవండి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 10వ చరణం చదవండి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 10వ చరణం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవాయందు నమ్మికయించు వానిని కృప ఆవరించుచున్నది. భక్తిహీనులకు ఏం కలుగుతున్నదంట? అనేక వేదనలు. ఒక వేదన కాదు. నిజమైన భక్తి చేసేవానికి వస్తుందో కష్టము, కానీ ఆ కష్టంలో కూడా నిలబడేటటువంటి సామర్థ్యాన్ని దేవుడిస్తాడు. యోబుకు రాలేదా? యోబు ఈ దేవుడు సరిగా లేడు, ఈ దేవుడిని నమ్ముకుంటే అన్ని కష్టాలే, నా బిడ్డలు చనిపోయారు, నా భార్య వెళ్ళిపోయింది, నాకున్న ఆస్తులంతా పోగొట్టుకున్నాను, ఇక దిక్కులేని వాడినయ్యాను, ఈ దేవుడు బాగలేడని దేవుని విడిచిపెట్టి మరి యొక్క దేవతనో దేవుడినో మరి యొక్క వారినో అనుసరించి నడుచుకున్నాడంటారా? లేదు. నోట నుండి దూషణ మాట కూడా రాలే. నాకెందుకు చేసావు ప్రభువా, ఈ కష్టం ఎందుకు ఇచ్చావు, నేనేం తప్పు చేశాను అని మనమైతే అంటాం, కానీ యోబలాగా అనలే. దేవుడు మేలు చేస్తేనే అనుభవిస్తారా ఎవరైనా? అంటే డబ్బులు దండిగిస్తేనేమో దేవుడు, లేకపోతే ఇవ్వకపోతే బోబెడితేనేమో దేవుడు, ఉపవాసం వస్తే దేవుడు కాదా? లేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు దేవుడే. కష్టం వచ్చిందని రోజున దేవుని విడిచి ఇంకొకరిని అనుసరించడం అది తప్పు, అది నేరమని యోబు కూడా గుర్తించి దేవుని కొరకు అలాగే సహనముతో కొన్నాళ్ళు కనిపెట్టుకుని ఉన్న తర్వాత అతని భక్తి కార్యమును బట్టి దేవుడు మరలా ఏ స్థితిని కోల్పోయాడో ఆ స్థితిని మరలా రెట్టింపు కలుగజేసి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఒక విశ్వాసానికి నువ్వు కట్టుబడి ఉండగలుగుతున్నావా? ఒక విశ్వాసానికి, ఒక భక్తికి, ఒక దేవునికి, ఒక సంఘానికి, ఒక నాయకత్వానికి ప్రేమణ దోంబిడ్లారా, ఆ స్థితి ఉన్నప్పుడే మన జీవితాలు బాగుపడేది, ఆత్మీయ జీవితాలు కూడా ఎదిగేది. రెండు పడవల మధ్యలో ప్రయాణం సాగుతుందంటారా? అసాధ్యము కదా. గమ్యానికి చేరలేం, ఎక్కడ మునిగిపోతాం తెలియదు. ఈ రోజున చాలామంది భక్తులు రెండు పడవల మధ్యలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సగం లోకం, సగం దేవుడు, సగం విగ్రహారాధన, సగము యేసయ్య భక్తి, సగం భక్తి చేస్తూ ఉన్నారు.
అందుకే ఏ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నారు. కొంతమందిని చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది. మేము కష్టపడి ఉపవాసాలుండి వాళ్ళ కొరకు మొర పెడతా ఉంటే, దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉంటే ఆశీర్వాదం అందుకునే స్థితిలో తప్పిపోతూ ఉన్నారు. తీరా ఎక్కడికి వెళ్తున్నారంటే ఇల్లు దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, ఉండభక్తిని ఊడగొట్టుకుంటున్నారు, మళ్ళీ విగ్రహారాధన వైపు వెళ్తూ ఉన్నారు. కొంతమంది అసలు విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉన్నారు. కొంతమంది మనుషుల మీద ఆధారపడి వెళ్తూ ఉన్నారు. ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నారు. జాగ్రత్త. ప్రేమణ దోంబిళ్ళారా, వ్రాబడినటువంటి మాట, అసత్యమైన దేవతల లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు అని వ్రాయబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నూట 6వ కీర్తన 37వ చరణం ఒకసారి చదవండి. 106వ కీర్తన 37వ చరణం. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఏం చేశారంట? దయ్యాలకు బలి అర్పించేటటువంటి వాళ్ళు కుమారులను కుమార్తెలనే. దేవుని విడిచి అసలైన దేవుని నమ్ముకొని ఒక సరైన భక్తిని చేయండి. నేను ఈ దేవుడు నిన్నేమన్నా అడుగుతున్నా, నీ సొమ్ము అడుగుతున్నాడా? నువ్వు నీతిగా యథార్థంగా ప్రవర్తించి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ఇష్టపూర్వకముగా నీకు కలిగిన దానిలో నుండి అర్పణ, కలిగిన దానిలో నుండి వేయమన్నాడు. నీ సంపాదనలో 10వ భాగమును తీయమన్నాడు. అది నీకి మరలా రెట్టింపు ఘనతనివ్వడానికే, రెట్టింపు స్థితిని నీవు అనుభవించడానికే. ఇంకేం కోరికలేదు దేవుడు. నీ రక్తాన్ని ఇవ్వనులే, రక్తాన్ని చిందించమనిలే. ప్రతి వారం వచ్చినప్పుడల్లో కోడినో మేకను కొట్టుకొచ్చి కోసేసి పొండనిలే. ఆయనకు కావాల్సింది నీ హృదయము, నీ జీవితము. ఆయనకు సమర్పిస్తే, ఆయన చేతిలో పెడితే నిన్ను ఆయన బంగారంలాగా మలుస్తాడు. బురద మంటితో కూడా సమానము కాని మన జీవితాలను బంగారం వలె మలిచేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు మన దేవుడు. అందుకే ఒకే విశ్వాసాన్ని కలుగుదాం. మనకు దేవుడు ఒక్కడే, నరులకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అని తిమోతి పత్రికలో మనం చూస్తాం. ప్రేమణ దోంబిళ్ళారా, ఆ ఒక్కగానొక్క దేవుని మనం నమ్మకముగా సేవించుదాం. ఒకే విశ్వాసాన్ని కలిగి ఉందాం, ఒకే నమ్మకాన్ని కలిగి ఉందాం. సగం సగం భక్తులు చేయబోవద్దండి. సగం సగం భక్తి చేస్తే ఉన్నది కూడా, నీకు వచ్చిన అవకాశాలు కూడా వెళ్ళిపోతాయి. దేవుడిచ్చిన ఆధిక్యతను కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని జ్ఞాపకం చేసుకుందాం, యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. అలా చాలామంది దేవుని సన్నిధిలో నుండి వెళ్ళి ఇష్టానుసారముగా బ్రతికి శ్రమల పాలై మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు. మోషేనేమో దేవుడిచ్చే ఆజ్ఞలు తీసుకురావడానికి సీనాయి కొండ మీదకి వెళ్తే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 4 రోజులు పట్టింది, 40 రోజులు వెళ్ళాడు, 4 రోజులు దాటింది. ఇక ఈ అయ్యగారు అక్కడ ఇన్ని రోజులైనా రావట్లేదంటే అక్కడనే ఉష్పాట అయి ఉంటాడు, ఈయన రాడులే. మరి ఇక ఆయనేమో దేవుణ్ణి చూపిస్తానన్నాడు, దేవుడు అన్నాడు. ఇక ఏ దేవుడు? మరి ఇప్పుడు దేవుణ్ణి కొలిచేది ఎలాగ ఆరాధించాలి? ఆయన వచ్చి చెప్పేది అంటే అసలు మన భక్తి ఏంటో మనం చేద్దాంలే అనేసి మొత్తం మీద ఏం చేశాడంటే, అందరు కలిసి నగలన్నీ పోగు చేసి మంచు దూడం చేశారు. మనాళ్ళు అవసరమైన దానికి ఇచ్చి చావరు తెలుసా? క్రైస్తవులు
అవసరమైన దానికి ఇచ్చి చావరు. అదే ఇప్పుడు మందిరం కడుతున్నామండి, ఏదో తల ఇంత చేత వేయండి అని అంటే ఉంటాయి దగ్గర 10,000 ఉంటాయి, 1000 రూపాయలు ఎన్నిక చస్తాడు. పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిన వాళ్ళు, అమ్మ మీ బంగారం ఒలిసియండి, మీ ముక్కు కమ్మలు ఒలిసియండి అంటే వాడు ఒలిసిచ్చి వస్తాడు. ఇంతకుముందు ఆయన ఎవరు, ప్రవీణయ్య పెద్ద మీటింగ్ పెట్టినాడు బెల్లంపల్లి ఎస్టీబీసీ కాలేజ్లో మీటింగ్ పెట్టి, ఇదిగో ఒక ఆవిడ మేము ప్రార్థన చేసినప్పుడు ప్రేరేపించబడి తన కమ్మలు ఇవ్వాలని, ఆమెకి ఏమి లేదు పాపము, ఏమి ఇవ్వాలో తెలియదు, ప్రేరేపణ వచ్చింది, ఉన్న కమ్మలు వదిసి ఆ కానుక పెట్టలేసి వెళ్ళిందంట మహానుభావురాలు. ఆమెను ఆదర్శప్రాయంగా తీసుకొని ఈయన చెప్పడమును, ఉన్నోళ్ళందరూ అక్కడ ఇచ్చేసి పట్టీలేసి వచ్చి ఇక్కడికి వచ్చి మా ఆయన తిడతాడు, ఎట్టా పాస్టమ్మ దగ్గరకు వచ్చి, పాస్టమ్మ నేను ఎలా చేయాలి, ఏం చేయాలా, మళ్ళీ అయిపోయినాక ఎవరని మీరు నన్ను అడగకండి, నేను చెప్పను. మనకు అసలు విషయం అర్థం కాదు కానీ ఈ కొసరి విషయాలు కావాలా. అబ్బా ఎవరు సార్ వాళ్ళు, ఎవరు ఎవరు ఎవరైతే నీకేంది, బ్రతుకులు అట్లున్నాయని చెప్తా ఉన్నాం. మన బ్రతుకులు మార్చుకోవడానికి వాళ్ళ బ్రతుకును ఒక ఆదర్శప్రాయంగా పెడతా ఉన్నా. పాస్టమ్మ గారు పట్టి లేచి వచ్చిన, ఏమో మరి ఎవడేయమన్నాడమ్మా నిన్నాడా, ఏమో ఆడు అందరు వేస్తూ ఉంటే అందరు ఏదో ఇది ఇస్తూ ఉన్నారు, అందరు ఇస్తున్నారు, నాకు ప్రేరేపణ వచ్చి ఇచ్చిన. మరి ఇప్పుడు ఏమైంది ప్రేరేపణ, అప్పుడు ఏదో ఉద్రేకంతో వేసి వచ్చింది, ఇప్పుడు ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉన్నది. భర్త ఊకుంటాడా? మొత్తం డోలక్తో ఎట్లా వాయిస్తాడు వాడు, ఆ డోలక్ గాడు రాత్రంతా చెక్క భజన చేసి చెమ్మ చెక్క తైతక్కలు ఆడిపించేశాడు. పొద్దునేకి అయిపోయింది, ఇక వాసిపోయింది ముఖాలన్నీ. అది ఎప్పుడు అడగడండి దేవుడు, ఏది ఇచ్చినా నీ ఇష్టపూర్వకంగా ఇవ్వాల. అట్లాంటి అడ్డమైన వాటికి ఇస్తాం, అవసరమైన దానికి ఇవ్వము. స్థానికంగా సేవ చేస్తున్నటువంటి సేవకులను పోషించుకోము, స్థానిక సంఘాలను పోషించుకోము, ఉన్న మందిరాల నిర్మాణాల కొరకు ఇవ్వం, కానీ ఎక్కడెక్కడో ఇస్తాము. వాళ్ళు ఏదో వైజాగ్లో పెద్ద మందిరం కడితే ఆడికి పంపిస్తాడు ఇటు కానుకలు, ఎక్కడో టీవీలో పరిచర్య, టీవీ పరిచర్యనంట, వాని బొంద పరిచర్య ఎవడు చూడడు. ఎవడు చూస్తున్నాడు చెప్పండి ఈ కాలంలో? నువ్వు చూస్తున్నావమ్మా? సీరియళ్ళకే టైం సరిపోతలేదు. ఆ ఆరాధన ఛానల్లో ఎవడు చూస్తున్నాడు ఇప్పుడు? శుభవార్త ఛానల్ ఎవరు చూస్తున్నారు? ఒకప్పుడు భలే చూశారులే స్టార్టింగ్లో, ఇప్పుడు ఎవరు చూస్తున్నారు చెప్పండి? పిల్లల ఎవడు ఫోన్ వానికే ఉండే, వానికి తినడానికి తికాన లేకపోయినా వాడు 25-30 వేలు నెల నెల కట్టుకొని కంతులకు తెచ్చుకుంటాడు వాడు. రూబాబు రూబాయి చెప్పులు చేపోయి, తెలంగాణ సామెత. రేమన్న దోం బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఎవరికి ఇస్తున్నారో, దేనికి ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ రోజున చాలామంది జీవితాల్లో పంటలు ఎందుకు పండట్లేదో తెలుసా? చాలామంది పంటలు వేస్తున్నారు, పంట ఎందుకు గట్లా తెలుసా? ఒకసారి దేవప్రకాష్ అయ్య గారు చెప్పారు ఈ వాక్యం, ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలీదు, కానీ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పుడు మనకు 2 ఎకరాల పొలం ఉందనుకోండి, మన పొలంలో మనము విత్తనం వేస్తే మన పొలంలోనికి వెళ్ళి స్వేచ్ఛగా పంట కోసుకొని తెచ్చుకోగలుగుతాం. నా పొలం పక్కనే కిషోర్ గాంధీ ఉంది, ఇటుపక్క మధు గాంధీ ఉంది. వీళ్ళు నాకు కూడా తెలిసిన వాళ్ళే కదా అని నేనేం చేశానంటే, వాని దాంట్లో విత్తనం వేసిన, వీని దాంట్లో వేసిన. వీళ్ళు ఎంత మహానుభావులు అంటే పంట వచ్చేంత వరకు చూసినారు. బాగా వచ్చినారు సార్, బాగా చేసినారు, వేసుకోండి సార్, దాని ఏముంది. పంట చేతికి వచ్చినాక నువ్వు మా పంట ఎట్లా కోస్తావు సార్, నువ్వు మా పంట ఎట్లా కోస్తావు, ఇది ఎవరిది, భూమి ఎవరిది, నీది, మరి నా భూమిలో నువ్వు ఎట్లా కోస్తావు నువ్వు? లేదు లేదు, అవునా? వేరే వాళ్ళ భూమిలో పంట కోసుకుని హక్కున్నదంటారా? నీ సంఘంలో, నీ పొలంలో నువ్వు విత్తనం వేస్తే, నీ సంఘం అనే పొలములో, నీ మందిరం అనే పొలములో
నువ్వు విత్తనం వేస్తే నీది నువ్వు కోసుకుంటావు, ఎక్కడనో పడేసి వస్తే నువ్వు ఎట్ట కోసుకుంటావు? దేవుడు నీకు మందిరం ఇచ్చింది ఎందుకు? ఇక్కడ వేసుకో పంట, ఇక్కడ బ్రతుకు, నీ కొరకు నీ ఇంటి దగ్గరికి నీ ఊరిలోనికి తీసుకొచ్చింది ఎందుకు? ఈ వద్దు మనకు, ఈ వద్దు ఎక్కడున్నదో కావాలా మనకు. 100 కిలోమీటర్లు ఉన్నది, 200 కిలోమీటర్లు ఉన్నది, ఏ వద్దులే. యావో నేను నెలకొక్కసారైనా ఆడికే పోతాగా, నీడికి ఓను, ఎవడికి నష్టం. ఇలాంటి కొన్ని విగ్రహారాధనకు సంబంధించిన లక్షణాలు అన్నమాట. దేవుని విడిచిపెట్టే తత్వం అంతా కూడా విగ్రహారాధనతో సమానమే. ప్రేమణ దౌం బిడ్లారా, ఆ రీతిగా బ్రతకొద్దు. దేవుని కొరకు నమ్మకంగా జీవించండి. ఒకే విశ్వాసము, ఒకే భక్తి, ఒకే దేవుడు, ఒకే సంఘము, ఒక స్థిరమైన విశ్వాసము కలిగి దేవుని కొరకు నిలబడితే దేవుడు అద్భుతమైన తన కృపలను ప్రసాదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ మాట అంటూ ఉన్నాడు, నేను ఇలాగందును, నీకంటే క్షేమాధారం ఏం లేదయ్యా. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులే, నిన్ను సేవించే వాళ్ళు గొప్ప వాళ్ళయ్యా. నిన్ను తప్ప వేరొకరిని నేను విశ్వసించను, ఎవరిని నేను అనుసరించను. అలా అనుసరిస్తే ఎవరికైనా శ్రమలే కదా. నీకు తప్ప, నీ దగ్గర తప్ప క్షేమం ఎక్కడున్నది? ఈ క్షేమాన్ని విడిచిపెడితే శ్రమలే కదా. దేవుడు క్షేమం ఇచ్చేవాడైనప్పుడు దేవుని విడిచిపెట్టి వేరొక దగ్గరికి వెళ్తే శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళే కదా. అందుకే రోజున చాలామంది కొన్ని కష్టాలు, శ్రమలు, ప్రతికూలమైన పరిస్థితులు అనుభవించడానికి గల కారణం ఏంటంటే ఇదిగో ఈ పరిస్థితులే. దేవుని విడిచిపెట్టి లోకాన్ని అనుసరిస్తున్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, చేరాని కార్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. దేవునికి ప్రాధాన్యత లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక విశ్వాసం లేదు, ఒక నమ్మకము లేదు, ఒక భక్తి లేదు, ఒక అర్పణ లేదు, ఏది లేదు. నామకే వస్తున్నామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా. ఎందుకు వచ్చారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు, ఎలా చేస్తారో తెలీదు. ఇలాంటి వ్యర్థమైనటువంటి అర్థం పర్థం లేని భక్తి చేయకూడదు, కానీ దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. తనకున్న విగ్రహాలు ఎన్నో ఉన్నాయి, బుట్ట నిండా ఉన్నాయి, గంప నిండా ఉన్నాయి. ఎవరికి? అబ్రహాముకు. అవన్నీ పక్కన, బుట్ట మొత్తం పక్కన పడేశాడు. దేవా, కష్టమైన నష్టమైన నీ కొరకు నేను నిలబడతాను, నువ్వురా, నీ సంతానాన్ని వృద్ధి పొందిస్తానన్నాడు. బయటకు పిలిచాడు, వచ్చాడు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు కలగట్లే. ఈయననేమో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. మరే సంతానం లేదు. 70 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు. 73 పోయింది, 80 వచ్చింది, లేదు. 90 వచ్చింది, లేదు. 100 సంవత్సరాలకు మరల దర్శనమిచ్చి ఈసారి నేను ఇస్తానులే అని చెప్పినప్పుడు, అయినా ఇక ఇన్నాళ్ళు చూశాను, ఇంకేం కలుగుతుందని అనుకోలేదు, కానీ నమ్మాడు, విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. అదండి దేవుని నమ్మడం అంటే. అలాగుండాలి. పొందుకోలేదా? శ్రేష్టమైన వాగ్దాన పుత్రుడి ఇస్సాకును పొందుకొని తన సంతానం విస్తరించలేదా? యాకోబుకు 12 మంది గోత్రాలు, 12 గోత్రాలు. వాళ్ళందరూ ఐగుప్తుకి వెళ్ళేసరికి ఎంతమంది అయినారు? ఐగుప్తులో మొత్తం స్థిరపడేసరికి 6 లక్షల మంది. లెక్క పెడతారా? 6 లక్షల మంది. పెరిగి 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 లెక్కలేనంత ఇసుక రేణువులు, ఆకాశ నక్షత్రాలు కాలేదా? దేవుడు నడిపించలేదా? ప్రేమణ దోం బిడ్లారా, ఈ దేవుడు బాగలేదని ఒకవేళ అబ్రహాము గనుక మరలా వేరే విగ్రహారాధన వైపు వెళ్ళిపోతే ఆశీర్వదించబడేవాడంటారా? ఈ దేవుడు నాకు నచ్చలేదు, ఈ దేవుడిని నమ్ముకుంటే నాకు ఏం మేలు కలగలేదు, నాకు అంతా నష్టమే కలిగింది, ఉన్నదంతా పోగొట్టుకున్నానని యోబు దేవుని విడిచిపెట్టి మరొకరిని అనుసరిస్తే ఇంకా నిజమైన శ్రమల పాలయ్యేవాడేమో. ఆయన నమ్మకంగా జీవించినందున ఏది కోల్పోయాడో, ఏది కావాలో అది మరలా తిరిగి పొందుకున్నాడు. ఈ రోజున మనం కూడా ఈ దేవుని ఎవ్వరు విడిచిపెట్టొద్దు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా,
ఇవన్నీ లోకంలో ఉన్నంత వరకు, మన ఆత్మ ఈ దేహంలో ఉన్నంత వరకు వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. వచ్చిన స్తోత్రం, పోయిన స్తోత్రం. దేవుని కొరకు నిలబడేది తథ్యం. అలా బ్రతికితే గనుక నీ ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా నీవు కోల్పోవు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుని కొరకు నమ్మకముగా జీవించండి. దావీదులాగా ఒకే పట్టు, ఒకే దేవుడు, ఒకే విశ్వాసాన్ని కలిగి జీవించినట్లయితే అద్భుతమైన దీవెనలు నీవు స్వతంత్రించుకుంటావు. అట్టి కృపచేత దేవుడు మిమ్మల్ని అందరిని నడిపించి కాపాడును గాక. ఆమేన్.